నామది నీదే చెల్లియ పార్ట్ 15. సుభద్ర ఇందు వెనక వస్తూ మాటలు చెప్తూ ఉంటే సుభద్ర మాటలకు ఇందు నవ్వుతూ కిచెన్లోనికి వెళ్ళింది. ఫోన్ మాట్లాడుతూ స్టెప్స్ దిగుతూ ఉన్న విఠల్ కిందకు వస్తూ ఆ నవ్వు వింటూ అటువైపు చూస్తూ ఇందు కిచెన్లోనికి వెళ్ళటం చూసి, విరాజ్, ఐ ప్రిటి యూ, అంత ఫేమస్ డిజైనర్ మోడల్ అయ్యుండి మీ నాన్న మాటకు ఒప్పుకొని ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. బ్రెయిన్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? నా డార్లింగ్ పేరు పెట్టుకున్నా ఆ అందంలో కాస్త కూడా లేదు. కోపంగా చూసినా నవ్వినా ఆ అందమే వేరు. ఇప్పటికీ నా డార్లింగ్ గుర్తుకొస్తూ ఉంటే దాని అందం నా కళ్ళల్లో నిలిచిపోతుంది. నువ్వు నవ్వితే బాగుంటావు కానీ నా ముందు నవ్వితే ఒప్పుకోను. కోపంగా చూస్తే బాగుంటావు కానీ నన్ను చూస్తే ఒప్పుకోను. నువ్వు నా ముందు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి డార్లింగ్. నీ ఏడుపే నాకు బూస్టప్. ఎక్కడున్నావే? ఎక్కడున్నా కూడా నిన్ను ఈ విఠల్ శ్రీవాస్తవ వదిలిపెట్టాడు అని అనుకుంటూ ఉన్నాడు. అంతలో మహాదేవయ్య గారు శ్రీ అని పిలిచారు. బాబాయ్ అన్నాడు విఠల్. శ్రీ, ఇంట్లోనే ఉంటున్నావు, మన ఊరు చూస్తావా అన్నారు మహాదేవయ్య గారు. వద్దు బాబాయ్, నాకేమీ చూడాలి అని లేదు. నువ్వు బాధపడుతూ ఉంటే చూడలేక వచ్చాను, అంతేకాని ఈ ఆస్తి కోసం కాదు. అమ్మ ఇప్పటికీ కాల్ చేసి ఎప్పుడు వస్తావు అంటుంది. నేను ఇంకా ఊరికి వెళ్ళిపోతాను అన్నాడు విఠల్. శ్రీ, వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే వెళ్ళిపోతాను అంటున్నావు. నీకు ఇక్కడ బాగాలేదా నాన్న? మా అన్నయ్య దూరమైన తర్వాత నీలోనే మా అన్నయ్యను చూసుకుంటున్నాను. 2 రోజులు ఉండి వెళితే మాకు ఆనందంగా ఉంటుంది. పైగా దగ్గరలో ఉగాది వస్తున్నది. అంతవరకు ఉండి అన్నా వెళ్ళు, మా మాట కాదు అనుకుండా అన్నారు మహాదేవయ్య గారు. కానీ నా ఆనందం నా డార్లింగ్ నాకు దొరికిన తర్వాతే బాబాయ్. దానికోసమే నా అన్వేషణ. దాన్ని పట్టుకునే వరకు నాకు ఆనందం అనే మాట ఉండదు అంటూ కోపంగా ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోయాడు విఠల్. అన్నయ్య, వీడు కూడా వదిన పెంపకంలో వదినలాగానే తయారయ్యాడు. నువ్వు లేని లోటు తీరుస్తాడు అని అనుకుంటే ఆ అమ్మకు తోడవుతున్నాడు. ఈ కథ ఎక్కడికి దారి తీస్తుందో ఏమిటో. ఒకసారి ఈ ప్రేమ, చదువు మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అందుకే నా పిల్లలకు ప్రేమ జోలికి వెళ్లకుండా చదువుకొని అమ్మాయిలతో పెళ్లి చేశాను. కానీ నీ కొడుకు మాత్రం మళ్ళీ ప్రేమ అంటున్నాడు. ఈ ప్రేమ కోసం కనపడని అమ్మాయిని వెతుకుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఎవరో ఎక్కడ ఉన్నదో అనుకుంటూ నిట్టూర్చారు మహాదేవయ్య గారు. ఇందు, అమ్మాయి ఇందో అంటూ లోపలకు వచ్చేవాళ్లను చూస్తూ, మీరా, రండి రండి అంటూ వచ్చేవాళ్లకు ఎదురు వెళ్ళింది లత. బాగున్నావా అమ్మా? ఇందు ఎక్కడ ఉన్నది అన్నారు ఇందు వాళ్ళ అత్తయ్య సులోచన గారు. మీరు కూర్చోండి, నేను వెళ్ళి పిలుస్తాను అంటూ వాళ్ళను కూర్చోబెట్టి ఇందు దగ్గరకు వెళ్ళి, ఇందు అని పిలిచింది లత. హా అక్క, నైట్కి కూరగాయలు కట్ చేసేసాను, ఇంకా ఏమన్నా చెయ్యాలా అక్క అని అడిగింది ఇందు. నాకేమీ అవసరం లేదు కానీ ఊరు నుంచి మీ అత్తయ్య మామయ్యలు వచ్చారు అని చెప్పింది లత. ఇందు ఆనందంగా చేసే పని ఆపేస్తూ హాల్లోనికి పరిగెత్తింది. పుట్టింటి వాళ్ళు అంటే ఆడపిల్ల ఎంత సంబరంగా ఉంటుంది అనేది నీ కళ్ళల్లో ఆనందం చూస్తే తెలుస్తుంది అని అనుకున్నది లత. ఇందు బయటకు వెళ్ళేసరికి మహాదేవయ్య గారు, పార్వతి గారు ఉండటం చూసి కాస్త నెమ్మదిగా వచ్చింది. ఇందు బాగున్నావా అని అడిగారు ఇందు వాళ్ళ అత్తయ్య మామయ్య. బాగున్నాను అన్నట్టుగా చిన్నగా నవ్వింది ఇందు. మా ఇందు ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే సర్దుకుపోండి అంటూ పార్వతి గారిని చూస్తూ చెప్పారు సులోచన గారు. ఆ మాటకు పార్వతి గారు చిన్నగా నవ్వుతూ, మీ ఇందు ఇప్పుడు మా ఇంటి కోడలు, అంతలా చెప్పవలసిన అవసరం లేదు అని సమాధానం ఇచ్చారు. అప్పుడే విరాజ్ కూడా లోనికి వస్తూ అక్కడ ఉన్న ఇందు అత్త మామలను చూసి నవ్వుతూ విష్ చేశాడు. కాసేపు మాట్లాడుకున్నాక మహాదేవయ్య గారి వైపు చూస్తూ, మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని వచ్చాము. పెళ్లి తర్వాత అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్ళింది లేదు, అందుకని మీరు ఒప్పుకుంటే ఇద్దరిని అంటూ వాళ్ళు అనగానే మహాదేవయ్య గారు విరాజ్ వైపు చూశారు. నాన్నగారు, నాకు అర్జెంటు వర్క్ ఉన్నది, అన్నయ్య కూడా లేడు, నేనే మేనేజ్ చేసుకోవాలి. వాళ్ళు అంతలా అడుగుతున్నారు కాబట్టి ఇందుని ఒక్కదాన్ని పంపిద్దాము అన్నాడు విరాజ్. విరాజ్ అలా అనగానే ఇందు తన వైపు చూస్తూ, నన్ను మాత్రమే పంపిస్తారా? అంటే అన్ని రోజులు మీరు లేకుండా నేను ఒక్కదాన్నే ఉండాలా విరాజ్ గారు అని అనుకోగానే తన మనసంతా ఆందోళనగా అయిపోయింది. అత్తామామను చూసిన ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. ఫస్ట్ టైం మనసులో మామయ్య గారు ఒప్పుకోకుండా ఉంటే బాగుండు అని అనుకున్నది. విరాజ్ నవ్వుతూ మాట్లాడటం చూసి, విరాజ్ గారు, నేను వెళితే మీకు హ్యాపీగా ఉంటుందా? కనీసం ఫీల్ కూడా అవటం లేదు, ప్రేమగా ఉంటారు,
అంతలోనే ప్రేమ లేనట్టు ఉంటారు అని విరాజ్ వైపు చూస్తూ అనుకున్నది ఇందు. విరాజ్ సమాధానం విన్న మహాదేవయ్య గారు ఇందు వైపు చూస్తూ, ఆడపిల్లకు కూడా పుట్టింటికి వెళ్ళాలి అని ఉంటుంది. అమ్మ నాన్న లేకపోయినా వాళ్ళు నిన్ను అమ్మ నాన్న లాగానే చూసుకున్నారు. బట్టలు సర్దుకో అమ్మ, రేపు ఉదయాన్నే వెళ్ళవచ్చు, ఈరోజు ఇక్కడే ఉండండి అన్నారు మహాదేవయ్య గారు. అలాగే మామయ్య గారు అంటూ సైలెంట్గా మాట్లాడుకున్న వాళ్ళను తీసుకొని వెళ్ళి వాళ్లకు గది చూపించింది ఇందు. ఇందు, ఇక్కడ నిన్ను అందరూ బాగానే చూసుకుంటున్నారా? నువ్వు బాగానే ఉన్నావా? అబ్బాయి బాగానే చూసుకుంటున్నాడా అని అడిగారు ఇందు వాళ్ళ మామయ్య. అమ్మ నాన్న పక్కన ఉంటే నేను ఎంత ఆనందంగా ఉన్నానో, విరాజ్ గారు పక్కనే ఉంటే అంత ధైర్యంగా ఉన్నాను మామయ్య. సరే, మీరు రెస్ట్ తీసుకోండి, నేను మీకు భోజనం తీసుకుని వస్తాను అంటూ ఇందు బయటకు వచ్చేసింది. అందరూ భోజనానికి కూర్చోగానే విరాజ్ అందరినీ చూస్తూ, నాన్నగారు, మీరు తీసుకుని వచ్చిన అతను ఎక్కడా కనిపించటం లేదు అని అన్నాడు. తను సిటీ వరకు వెళ్ళాడు, ఈరోజు రావటం లేదు, అక్కడే ఉంటున్నా అని అన్నాడు అని చెప్పారు మహాదేవయ్య గారు. అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. డైరెక్ట్గా దొరకటం, పైగా ఇందు చేసిన దానికి మాటలు కూడా రాకపోతూ ఉంటే నీరసంగా రూమ్లోనే ఉన్నది దమయంతి. విరాజ్ అందరితో నవ్వుతూ డిన్నర్ చేస్తూ ఉన్నాడు. ఇందుకి విరాజ్ వైపు చూస్తూ ఉంటే వద్దు అనుకున్నా కోపం వచ్చేస్తుంది. నేను వెళ్ళిపోతున్నాను అనే బాధ కూడా లేదేమిటి విరాజ్ గారికి? ఆనందంగా మాట్లాడుతున్నారు. అంతేలే, నాకు ప్రేమ ఉంటే సరిపోతుందా? విరాజ్ గారికి కూడా నేనంటే ప్రేమ ఉండాలి కదా అని అనుకుంటూ ఉన్నది. ఇందు, నిన్నే పిలుస్తూ ఉన్నా, ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఆ కర్రీ వేయ్ అన్నాడు విరాజ్. ఎందో విరాజ్ మాటకు ఈ లోకంలోనికి వస్తూ పెరుగు వేసింది. ఎందు, మైండ్ ఎక్కడ పెట్టావు? నేను చెప్పింది కర్రీ, కార్డ్ కాదు అన్నాడు విరాజ్. క్షమించండి విరాజ్ గారు అంటూ ప్లేట్ తీసి మళ్ళీ వడ్డించింది ఎందో. ఎందో చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తూ ఉంటే, ఏమైంది మేడం, ఫుల్ మూడ్ అవుట్లో ఉన్నారు? ఆఫ్టర్నూన్ కూడా బాగానే ఉన్నది కదా అంటూ ఆలోచిస్తూనే డిన్నర్ ఫినిష్ చేశాడు విరాజ్. ఎందు, ఏం చేస్తున్నావు అంటూ రూమ్లోనికి వస్తూ అడిగాడు విరాజ్. ఏం చేస్తున్నా అంట, నన్ను పంపిస్తూ మళ్ళీ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు అని మనసులో అనుకున్నదే ఎందు. ఎందు, నిన్నే అన్నాడు విరాజ్. నన్ను రేపు పంపించేస్తున్నారు కదా, అందుకనే నా బ్యాగ్ సర్దుకుంటున్నాను అని చెప్పింది ఎందు. ఓ అవును, అలానే మొత్తం బుక్స్ కూడా ప్యాక్ చేసుకో, చదువుకోవటానికి కుదురుతుంది అన్నాడు విరాజ్. కనీసం వెళ్ళటం నాకు ఇష్టమేనా అని ఒక్క మాట కూడా అడగకుండా ఉన్నాడు. విరాజ్ గారు మాటల్లో అంత ప్రేమ చూపిస్తారు. మీరు పక్కన ఉంటే నాకేమీ అవసరం లేదు అనిపిస్తుంది, మీరే కావాలి అని అనిపిస్తుంది, మీతోనే ఉండాలి అని అనిపిస్తుంది. నాకే తెలియకుండా నా మనసంతా నిండిపోయారు. నాకు మీ మీద ఇంత ప్రేమ ఉంటే మీకు నా మీద ఏమీ లేదా? ఇందు, రేపు వెళ్ళిపోతున్నావు, నాకు ఏమీ తోచదు అని ఒక్క మాట కూడా అనలేదు. భర్త మీద నాకు ప్రేమ ఉన్నది కానీ భార్య అంటే కన్సర్న్ లేదు అని అనుకుంటూ ఉన్నది ఇందు. విరాజ్ తనని చూస్తూ ఉన్న ఇందు ముందు హ్యాండ్ బ్లౌజ్ చేస్తూ, ఇందు, ఏమిటి, ఎక్కడ ఆలోచిస్తున్నావు? నిన్నే నోయ్, ఏం థింక్ చేస్తున్నావు? ఈవినింగ్ వచ్చినప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాను, డిన్నర్ దగ్గర కూడా ఇక్కడే ఉన్నా మనసు ఎక్కడ ఉన్నది? ఏమిటి ఇందు కథ అన్నాడు విరాజ్. కథ లేదు, కాకరకాయ లేదు, నేను నా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, రేపు నిన్ను వెళ్ళిపోవాలి కదా అంటూ మళ్ళీ రాక్ వైపు తిరిగింది ఇందు. విసురుగా ముందుకు తిరిగిన ఇందుకి రాక్ డోర్ తగలటంతో ఎంత ఫాస్ట్గా తిరిగిందో అంతే ఫాస్ట్గా వెనక్కు పడిపోతూ ఉంటే, ఇందు అంటూ విరాజు వెనక నుంచి తనను పట్టుకుంటూ ఇద్దరు బెడ్ మీద పడిపోయారు. విరాజు బెడ్ మీద, విరాజు మీద ఇందు పడగానే విరాజు ఇందు భుజాలు పట్టుకుంటూ, ఏమిటి ఈరోజు మేడం మస్తు గరం గరంగా ఉన్నారు, ఏమిటి కథ ఇందు అంటూ నవ్వుతూ అడిగాడు. ఆల్రెడీ చెప్పాను కదా విరాజ్ గారు అంటూ ఇందు విరాజ్ చేతుల్లో నుంచి విడిపించుకొని పైకి లేస్తూ ఉంటే, ఇందు చెయ్యి పట్టుకొని అంతే తన మీదకు లాగుతూ ఇందుని బెడ్ మీద పడేస్తూ తన చుట్టూ చేతులు పెనవేస్తూ తనను వదలకుండా లాక్ చేస్తూ ఇందు మొహానికి దగ్గరగా వచ్చి, ఇందు, ఏమిటి అడుగుతుంటే తప్పుకుంటూ తిరుగుతున్నావు, ఏమిటి సంగతి అంటూ అడిగాడు విరాజ్. అంత దగ్గరగా ఉన్న విరాజని కన్ను ఆర్పకుండా చూస్తూ ఉన్నది ఇందు. ఎందు అని పిలిచాడు విరాజ్. హా అన్నది ఇందు. నాతో కూడా చెప్పవా, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు విరాజ్. నేను ఎలా ఉంటే మీకెందుకు, నన్ను పంపిస్తున్నారు కదా, కనీసం మీ డెసిషన్ చెప్పే ముందు వెళ్ళటం మీకు ఇష్టమేనా అని నన్ను ఒక్క మాట అడిగారా? అంతేలే,
అన్నీ నేనే అనుకోవటం, అంతేకాని మీకేమీ లేదు. మీకు నేను ఉన్నా లేకపోయినా ఏమీ అనిపించదు. కానీ నాకు మాత్రం మీకు దూరంగా వెళ్ళాలన్నా కూడా ప్రాణం పోతున్నట్టు ఉన్నది. మీరేమో కనీసం ఫీల్ కూడా అవటం లేదు. నేను కావాలి అనుకోవటమే కానీ మీకు నేనంటే ఏమీ లేదు అంటూ అప్పటి వరకు కోపంగా అనేస్తూ విరాజ్ చేతులు విడిపించుకొని సోఫాలోనికి వెళ్ళి పడుకున్నది ఇందు. ఇందు, నీకు కోపం కూడా వస్తుందా? కోపంలో కూడా భలే ముద్దుగా ఉన్నావు. అంటే నిజంగా వెళ్తున్నావు అనుకుంటున్నావా? నువ్వు దూరంగా వెళితే నేను మాత్రం హ్యాపీగా ఉంటానా? మా శ్రీమతి గారికి నా మీద చాలా ప్రేమ ఉన్నది. నాకు చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వకుండా పడుకున్నది. రేపు నిజం తెలిస్తే తనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇందుమతి, నువ్వు ఎప్పుడో నా మతి పోగొట్టేశావు. ఇంకా నీకేం దూరంగా ఉంటాను అంటూ నవ్వుతూ ఇందుకి బ్లాంకెట్ కప్పి తలనిమురుతూ వెళ్ళి విరాజ్ కూడా బెడ్ మీద పడుకున్నాడు. రేయ్, ఇంకెన్నాళ్ళు, ఇంకెన్ని రోజులు నా డార్లింగ్ కోసం నేను ఎదురు చూడాలి అన్నాడు విఠల్. సార్, మీరు చెప్పిన అమ్మాయి కోసం అన్ని చోట్ల గాలిస్తూనే ఉన్నాము, కానీ ఎక్కడా మాకు ఆ అమ్మాయి కనిపించడం లేదు. నార్త్ సైడ్ మొత్తం జల్లెడ పట్టేశాము, కానీ ఎక్కడ ఆ అమ్మాయి దొరకలేదు. వాళ్ళ మీద నిఘా పెట్టినా లాభం లేదు. ఇన్ని రోజులైనా కనిపించలేదు అంటే అసలు ఆ అమ్మాయి ప్రాణాలతో ఉన్నదో లేదో అనే మాట వాడి నోటి నుంచి రాకముందే వాడిని ఫోర్ హెడ్ పై షూట్ చేశాడు విఠల్. నా డార్లింగ్ దొరకదు అన్నా ఊరుకున్నాను, కానీ బ్రతికలేదు అంటే చచ్చిపోతారు. ఎవరన్నా కూడా వాళ్లకు ఇదే గతి. నా డార్లింగ్ చచ్చినా కూడా నా చేతుల్లోనే చావాలి. నా సొంతమైన తరువాతే చావాలి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నిన్ను నా నుంచి నువ్వు కూడా కాపాడుకోలేవు. ఎందు నువ్వు నా దానివి కాదు అని మన మధ్యలోనికి ఎవరొచ్చినా వాళ్ళని ఈ భూమి మీదే ఉండనివ్వను. నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను వదలనే. నా నుంచి నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. రేయ్, మీకు చెప్తున్నా, కనపడకపోతే కనపడేదాకా వెతకాలి, కానీ నా డార్లింగ్ నాకు కావాలి. నా కౌగిల్లో చేరాలి. కాదు కుదరదు అంటే వాడికి పట్టిన గతే మీకు పడుతుంది. ఇక నుంచి మీరంతా కూడా ఈ సౌత్ సైడు ఇందు కోసం వెతకటం స్టార్ట్ చేయండి. నేను 4 రోజుల్లో ఊరికి వెళుతున్నాను. మీరు మాత్రం నెగ్లెక్ట్ చేస్తే అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు విఠల్. ఇందు, లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నావా? దగ్గరలో ఉగాది ఉన్నది కదా, కనీసం మొన్న నేను తీసుకుని వచ్చిన పర్పుల్ కలర్ శారీ తీసుకున్నావా? ఆ శారీలో నువ్వు చాలా బాగుంటావు, కానీ నేనే ఆ శారీలో నువ్వు ఎలా ఉంటావో చూడలేకపోతున్నాను. నువ్వు ఊరికి వెళ్తున్నావు కదా అంటూ నవ్వుతూ అన్నాడు విరాజ్. పెళ్ళానికి చీర తీసుకోవటం తెలుసు, ఇవ్వటం తెలుసు. కనీసం నేను వెళ్ళిపోతున్నందుకు విరాజ్ గారిలో బాధ కూడా లేదు. అంతేలే, ప్రేమ ఉంటేనే కదా దూరంగా వెళ్తున్నందుకు బాధ ఉండేది. ప్రేమ లేనప్పుడు ఇంత ప్రేమగా ఎందుకు ఉండాలి? ఇన్ని ప్రాబ్లమ్స్లో కూడా నాకే తెలియకుండా నా మనసంతా మీరే నిండిపోయారు. మీరు పక్కన ఉంటే నాకు నేనే గుర్తు లేకుండా చేశారు అని అనుకుంటూ ఉన్నది ఎందు. ఎందు, నిన్నే అన్నీ ప్యాక్ చేసుకున్నావా అంటే అలా ఉంటావేమిటి అన్నాడు విరాజ్. అన్నీ తీసుకున్న విరాజ్ గారు, పంపించాలి అనేసి ఫిక్స్ అయ్యారు కదా, ఇంకెందుకు మళ్ళీ ఈ మాటలు? కింద అందరూ వెయిట్ చేస్తున్నారు, వెళదామా అన్నది ఎందు. ఇందు, ఈరోజు నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు. ప్రాబబల్లీ పుట్టింటికి వెళుతున్నందుకే కదా ఈ హ్యాపీనెస్ అంటూ వస్తూ ఉన్న నవ్వును ఆపుకుంటూ అడిగాడు విరాజ్. నేను మీకు ఆనందంగా ఉన్నట్టు ఉన్నదా అంటూ లగేజ్ తీసుకొని బయటకు నడిచింది ఇందు. విరాజ్ నవ్వుతూ బయటకు వస్తూ ఇందు చేతిలో లగేజ్ తీసుకుంటుంటే, అవసరం లేదు విరాజ్ గారు, తర్వాత అయినా నేనే మోయాలి కదా, మీకెందుకు బరువు అన్నది ఇందు. నా భార్య నాకెప్పుడు బరువు కాదు, నా బాధ్యత. ఇంకా చెప్పాలి అంటే నాలో సగం అంటూ ఇందు చేతిలో లగేజ్ తీసుకున్నాడు విరాజ్. మాటలు మాత్రం కోటలు దాటుతాయి. విరాజ్ గారు, నేను వెళుతున్నందుకు మీకు బాధగా లేదా అని అడిగింది ఇందు. బాధ కాదే, పిచ్చిలేస్తోంది. కానీ తప్పదు ఇందు, నీ లక్ష్యానికి నేను సారథి కావాలి కానీ అడ్డం కాకూడదు అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వేశాడు విరాజ్. అడుగుతూ ఉంటే నవ్వుతారేమిటి, మిమ్మల్నే విరాజ్ గారు అన్నది ఇందు. ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది చెప్పు? పెళ్ళాం ఊరెళ్తే భలే సరదాగా ఉంటుందట. నాకు ఎప్పటి వరకు తెలియదు కదా, అందుకే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాము అని ఇందు అన్నాడు విరాజ్. ఓ అవునా, అయితే కంగ్రాట్స్. నేను ఈరోజు వెళ్ళిపోతున్నాగా, బాగా ఎంజాయ్ చేయండి అంటూ ముందుకు వెళుతూ వెళ్ళేది కాస్త ఆగుతూ విరాజ్ చెయ్యి పట్టుకుంటూ, విరాజ్ గారు, నేను ఇప్పుడు నిజంగానే వెళ్ళిపోతున్నాను, మీకేమీ అనిపించడం లేదా అని అడిగింది ఇందు. విరాజ్ ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెడుతూ లేదు అన్నట్టు పెదవి విరిచాడు.
అయితే ఇంకా ఇక్కడే ఎందుకు, పదండి అంటూ ఇందు ముందుకు కదులుతూ ఉంటే, కానీ ఒకటి మాత్రం బాగా మిస్ అవుతాను ఇందు అన్నాడు విరాజ్. ఏమిటి విరాజ్ గారు అని అడిగింది ఇందు. అప్పటికే కళ్ళల్లో మెరుపు వచ్చేస్తూ ఉంటే, అంటే రోజు మా అత్త కోసం స్పెషల్ జ్యూస్ చేస్తావు కదా, అది బాగా మిస్ అవుతాను అంటూ నవ్వాడు విరాజ్. ఆనందంగా చూస్తూ ఉన్న ఇందు విరాజ్ చెప్పిన దానికి నిజంగా కోపం వచ్చేస్తూ ఉంటే ముందుకు తిరిగింది. అమ్మో, నిజంగానే ఫీల్ అయినట్టుంది, పాపం ఎక్కువ ఏడిపిస్తున్నా అనుకుంటా అని ఇందు చెయ్యి పట్టుకుని తన మీదకు లాగుతూ తన చుట్టూ చేతులు బిగిస్తూ, రోజు మార్నింగ్ లేవగానే విరాజ్ గారు గుడ్ మార్నింగ్ అంటూ నన్ను విష్ చేయటం మొదలు, నైట్ నా కోసం వెయిట్ చేస్తూ నేను వచ్చే వరకు నిద్రపోకుండా ఉంటావు చూడు, అంతవరకు ఎవ్రీ మూమెంట్ మిస్ అవుతాను. మోరోవర్, ఇప్పుడు నేను చెప్తూ ఉంటే కలవ రేకుల్లా ఉన్న కళ్ళు నవ్వుతున్నట్టు కవిస్తున్నాయి కదా, ఈ మెరుపును చాలా మిస్ అవుతాను. ఇలా చెప్పాలి అని అనుకుంటున్నా కానీ నేనేమి మిస్ అవ్వనులే అంటూ ఇందును వదిలి కిందకు వెళ్ళిపోయాడు విరాజ్. విరాజ్ మాటలకు నవ్వుతూ ఉన్న ఇందు లాస్ట్లో విరాజ్ అన్నదానికి, విరాజ్ గారు, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనుకోవటం నా తప్పు, మీరు ఎప్పటికీ నాకు అర్థం కారు అనుకుంటూ డల్గా కిందకు వచ్చింది ఇందు. అన్నయ్య అంటూ మూఠా ముళ్ళు సర్దుకుని కిందకు వచ్చింది దమయంతి కూతురుతో కలిపి. దమయంతి, నువ్వేమిటి ఈ లగేజ్ అని అడిగారు మహాదేవయ్య గారు. ఇది ఊరు వెళ్తుంది అంటే ఇప్పుడు అప్పుడెళ్ళే రాదు, హాయిగా నా మొగుడు దగ్గరకు వెళ్ళాలి అని మనసులో అనుకుంటూ, అంటే అన్నయ్య, మీ బావకు రాత్రి నేను కల్లోనికి వచ్చానట, నన్ను చూడాలి అని ఒకటే గొడవ, అందుకనే వెళ్ళి 10 రోజుల్లో వచ్చేస్తాను అన్నయ్య, నాకు కారు పురమాయించు అంటూ కారు ఎక్కేస్తూ, మీరేమిటి, మీరు కూడా వెళ్తున్నారు కదా, వెళ్ళండి, మళ్ళీ వర్జం వచ్చేస్తుంది అన్నది దమయంతి. దమయంతి, ముందు నువ్వు వెళ్ళు అంటూ మహాదేవయ్య గారు దమయంతి సుభద్రను పంపించారు. ఇందు, జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా అంటూ ఇందుని చూస్తూ అన్నారు మహాదేవయ్య గారు. మహాదేవయ్య గారి కాళ్లకు నమస్కారం చేసి, వెళ్ళి వస్తాను మామయ్య అంటూ తర్వాత పార్వతి గారికి లతాకు చెప్పి విరాజ్ వైపు చూడకుండా కారెక్కేసింది ఇందు. విరాజ్, మీ ఆవిడకు జాగ్రత్త చెప్పవా అన్నారు మహాదేవయ్య గారు. ఇందు, రోజు కాల్ చేయి అన్నాడు విరాజ్. అలానే అంటూ తల ఊపింది ఇందు. ఇందు మేడం, నన్ను చూడకుండా వెళ్ళిపోతున్నావా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు మళ్ళీ నా దగ్గరికే కదా రావాల్సింది అని నవ్వుకుంటూ కారులో బయలుదేరాడు విరాజ్. ఇందు కారు బయటకు వెళ్ళిపోతున్నప్పుడే విఠల్ శ్రీవాస్తవ కారులో ఇంటికి వస్తూ ఉన్నాడు. కారులో అటువైపు ఉన్న ఇందు విరాజ్ నుంచి దూరంగా వచ్చేస్తూ ఉన్నా అన్న బాధతో తల వెనక్కు తిప్పి విరాజ్ని చూస్తూ ఉన్నది. ఇందు కార్ గేటు దాటటం, విఠల్ కార్ ఎంటర్ అవటం ఒకేసారి జరిగాయి. అప్పుడే విరాజ్ బయటకు వెళుతూ విఠల్ని చూస్తూ చిన్నగా స్మైల్ చేసి బయటకు వెళ్ళిపోయాడు. విఠల్ విరాజ్ వెళ్ళటం చూస్తూ ఇంట్లో వాళ్ళంతా కూడా బయట ఉండటం చూసి కారు దిగాడు. ఏమైంది బాబాయ్, అందరూ ఇక్కడే ఉన్నారేమిటి అని అడిగాడు. అదేమీ లేదు బాబు, మా చిన్న కోడలు ఇందు వాళ్ళ పుట్టింటికి వెళుతుంది, ఇప్పుడే వెళ్ళింది, నువ్వు వచ్చావు, అలసిపోయినట్టు ఉన్నావు, వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నారు మహాదేవయ్య గారు. అందరూ లోపలకు వెళ్ళిపోయారు. అమ్మయ్య, నేను ఉండే 2 రోజులు కూడా ఇందు పేరు వింటూ ఆ రూపం చూసి దడుచుకోవటం కన్నా వెళ్ళిపోవటం బెటరు. ఇప్పుడు నా డార్లింగ్ ఎక్కడ ఉన్నదో, ఏం చేస్తుందో, నాకు దాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని అనిపిస్తుంది అని మనసులోనే ఇందు అందాన్ని అనుభవిస్తూ ఉంటే, ఇందు రూపం తన మనసులోనే మననం అవుతూ ఉంటే అంతలోనే పట్టలేని కోపం, చెప్పలేని ఆనందం, తెలియని పైశాచికత్వం అన్ని మనిషి మెదడును కమ్మేస్తూ ఉంటే, ఏం ఆలోచిస్తున్నాడో తెలియని విఠల్లో సడన్ గా నర్వ్స్ మొత్తం షేక్ అవుతూ ఉంటే చేతులు కాళ్ళు అన్ని షివరవుతున్నాయి. తనలో వస్తూ ఉన్న మార్పు తనకు క్లియర్గా తెలుస్తూ ఉంటే వెంటనే అక్కడ ఉండకుండా పైకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటూ తన లగేజ్ మొత్తం పిచ్చి పట్టినట్టు వెతుకుతూ ఉన్నాడు. అంతలోనే తనకు కావలసినది దొరకగానే కళ్ళల్లో స్పార్క్ లాంటి లైట్ వస్తూ ఉంటే దాన్ని ఒక చేతిలోనికి తీసుకొని బ్యాగ్ వెతుకుతూ సిరంజి తీసుకొని ముందు తీసుకున్న ఆ బాటిల్ నేమ్ చూస్తూ, రోల్డ్ రైన్స్, ఇదే కదా నిన్ను నాకు చూపించింది, నువ్వంటే నాకు నచ్చేలాగా చేసింది, నువ్వు లేకపోయినా నన్ను ఉండేలా చేస్తుంది, ఇదేనే అనుకుంటూ ఆ డ్రగ్ తనలోనికి ఇంజెక్ట్ చేసుకుంటూ మైండ్ మొత్తం అవుట్ ఆఫ్ స్టేట్లోనికి వెళ్ళిపోతూ ఉంటే మత్తులో తూలుతూ బెడ్ మీద పడిపోయాడు విఠల్. ఎందు, ఏమిటమ్మా డల్గా ఉన్నావు అని అడిగారు ఇందు వాళ్ళ మామయ్య. ఏమీ లేదు మామయ్య, నేను బాగానే ఉన్నాను అని చెప్పింది ఎందు. ఏమండి,
ఎంత బాగుందో తన మొహం చూస్తే తెలియటం లేదా? ఆడపిల్ల ఆనందంగా ఉందో లేదో తెలియాలి అంటే పుట్టింటికి వచ్చే ముందు చూస్తే తెలిసిపోతుంది నువ్వు అక్కడ ఎంత ఆనందంగా ఉన్నావు అనేది. మీ ఆయనకు దూరంగా వస్తూ ఉంటే నీ కళ్ళల్లో తెలుస్తుంది అన్నారు ఇందు వాళ్ళ అత్తయ్య. అదేమీ లేదత్తయ్య, నేను బాగానే ఉన్నాను అంటూ. నాకెందుకు బాధ? విరాజ్ గారికి లేని బాధ నాకెందుకు? నేను బాగానే ఉంటాను. ఆయన ఫోన్ చేసే వరకు నేను ఫోన్ కూడా చేయను అని అనుకుంటూ కళ్ళు మూసుకొని పడుకున్న ఎందో కాసేపటికి కారు ఆగేసరికి, మామయ్య అప్పుడే వచ్చేసామా అంటూ కళ్ళు తెరుస్తూ కారు హాస్పిటల్లో ఆగటం చూసి, మామయ్య ఇక్కడ ఆపారేమిటి అంటూ చుట్టూ చూస్తూ కాస్త దూరంలో కారు పక్కన నిలబడిన కోక్ తాగుతూ ఉన్న విరాజను చూసి, మామయ్య ఎక్కడికి తీసుకుని వచ్చారేమిటి అన్నది ఎందు. మీ ఆయనే తీసుకుని రమ్మన్నాడు అన్నారు ఇందు వాళ్ళ మామయ్య. ఇందు కారు దిగుతూ విరాజ్ దగ్గరకు వెళ్ళి, నన్ను పంపించేశారు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అడిగింది. అయితే వెళ్ళిపోనా ఇందు అంటూ విరాజ్ నవ్వుతూ కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే ఇందు విరాజ్ చేయి పట్టుకుని వెనక్కు లాగుతూ విరాజ్ గుండెలపై కొడుతూ, వెళ్ళిపోతారా? నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకు నా లైఫ్లోనికి వచ్చారు? నవ్వటం మర్చిపోయిన నన్ను మళ్ళీ ఎందుకు నవ్వించారు? ఎలాంటి ఆశలు లేని నాకు కొత్త ఆశలు ఎందుకు కల్పించారు? నాకే తెలియకుండా నా బ్రెయిన్ అండ్ హార్ట్ మొత్తం ఎందుకు ఆక్యుపై చేశారు? కాసేపు దూరంగా వచ్చేస్తూ ఉంటే ప్రాణం పోతున్నట్టు ఉన్నది. అమ్మా నాన్నను మర్చిపోలేను అని అనుకున్నాను. నాకు మా అమ్మ నాన్న ప్రేమను మరిపించే ప్రేమను ఎందుకు పరిచయం చేశారు? ఇలా నన్ను దూరంగా పంపించేయడానికి ఇదంతా చేశారా? మీరు అసలు మంచివాళ్లే కాదు అంటూ ఆపకుండా కొడుతూ ఉంటే విరాజు నవ్వుతూ చూస్తూ ఇందు చుట్టూ చేతులు పెనవేస్తూ, నిన్ను దూరంగా పంపిస్తాను అంటే ఎలా నమ్మేశావు? నిన్ను ఇలా నా దగ్గరకు తెచ్చుకోవటానికే నిన్ను అక్కడ దూరంగా పంపించాను అంటూ ఇందుని హక్ చేసుకుంటూ అన్నాడు. విరాజ్ తనను అలా హక్ చేసుకోగానే ఆనందమో బాధో తెలియదు కానీ అప్పటి వరకు విరాజ్ గుండెలపై కొడుతూ ఉన్న ఇందు చేతులు తనకే తెలియకుండా మెల్లగా విరాజ్ చుట్టూ పెనవేసుకుని పోతూ ఉన్నాయి. ఇందు, నా మీద కోపం వచ్చిందా అంటూ అనునయంగా అడుగుతూ ఉన్న విరాజ్ మాటలు ఇందు చెవిని చేరటం లేదు. విరాజ్ కౌగిలిలో తనకే తెలియని ధైర్యం కలుగుతూ ఉంటే తనకు దూరంగా వెళ్తున్నా అనుకుంటూ అంతవరకు బాధపడుతూ ఉన్న ఇందు ఈ క్షణం విరాజ్ కౌగిల్లో ఒదిగిపోతూ ఉంటే విరాజ్ని గట్టిగా హత్తుకున్నది. వదల్లేనట్టుగా తనను పట్టుకున్నది. ఇందు అలా తనను పట్టుకోవటం చూస్తూ ఉంటే అంతవరకు తాను ఎంత బాధపడిందో తెలుస్తుంటే సైలెంట్గా తనను హత్తుకొని నేను ఉన్నాను అనే ధైర్యాన్ని ఇస్తూ విరాజ్ కూడా ఇందు మెడ చుట్టూ చేతులు వేసి తనను కన్సోల్ చేస్తూ ఉన్నాడు. అప్పటికే ఏడ్చి ఏడ్చి వెక్కుతూ ఉన్న ఇందు లోగొంతుతో, విరాజ్ గారు నిజంగానే నన్ను మీకు దూరంగా పంపించడం లేదు కదా అని చిన్నగా అడిగింది. విరాజ్ ఇందు మొహాన్ని తన దోసెట్లోనికి తీసుకుంటూ, నువ్వు నా భార్య ఇందు, నిన్ను ఎందుకు నేను దూరం చేసుకుంటాను చెప్పు? నీకు ఎప్పుడు తోడుగా నీ పక్కనే ఉంటాను, నీడలా నీ వెనుకే ఉంటాను, నిన్ను ముందుకు నడిపిస్తాను. నీడ లేకుండా తోడు ముందుకు సాగదు ఇందు, నేను ఎప్పుడు నీ కూడానే ఉంటాను అన్నాడు. మీరు ఎప్పుడు నా నీడ కాదు విరాజ్ గారు, చీకట్లో ఉన్న నా కోసం వచ్చిన వెలుగు, మీరు ఎప్పుడూ నాతోనే ఉండాలి అన్నది ఇందు. నీతో ఉండటం అంటే నాకేమీ ప్రాబ్లం లేదు ఇందు, కానీ మరి మనం ఎంత వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఇంత క్లోజ్గా అది పబ్లిక్ ప్లేస్లో ఇలా అందరూ చూస్తూ ఉంటే ఉండటం బాగోదు కదా ఇందు. స్టిల్ నాకేమీ ప్రాబ్లం లేదు, నీకు ఓకే అంటే నాకు ఓకే అన్నాడు విరాజ్. ఆ మాటకు ఇందు స్లైట్గా హెడ్ టర్న్ చేయగానే పక్కనే హాస్పిటల్లోనికి వెళ్తూ ఉన్నవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ తమని చూస్తూ ఉండటం చూసి టక్కున విరాజును వదిలి దూరం జరిగింది. హే, ఇది చీటింగ్, నన్ను ఉంటావా అని అడుగుతూ నువ్వు దూరంగా ఉంటావేమిటి? నాకు ఓకే అన్నాను కదా ఇందు అంటూ నవ్వుతూ అన్నాడు విరాజ్. ఇందుకి సిగ్గుగా అనిపిస్తూ ఉంటే విరాజ్ గారు అంటూ ముందుకు పడుతూ ఉన్న తన హెయిర్ చెవి వెనక్కు పెడుతూ ఉన్నది. అంతలో బాబు అంటూ ఇందు అత్తయ్య మామయ్య రాగానే ఇద్దరూ సైలెంట్ అయ్యారు. థ్యాంక్స్ బాబాయ్, అడగగానే మీరు వచ్చి నాకు హెల్ప్ చేశారు అని అన్నాడు విరాజ్. భలే వాడివి బాబు, మేము చేసిన తప్పును పెద్ద మనస్సుతో క్షమించి మీ అమ్మ నాన్నకు ఎదురు వెళుతూ ఎంత చేస్తూ మా ఇందుకి తోడుగా ఉన్నావు అన్నారు ఇందు వాళ్ళ మామయ్య. ఇందు ఇప్పుడు నా భార్య, తను నా బాధ్యత మాత్రమే కాదు నాలో సగం అంటూ ఇందు చెయ్యి పట్టుకుని చెబుతూ ఉన్నాడు విరాజ్. ఇందు విరాజ్ వైపు అంతే చూస్తూ ఉన్నది. విరాజ్ గారు, మీరు
ఇప్పుడు అనే మాటలు నిజమైతే ఎంత బావుండు. నా మనసులో మాట చెప్పిన నేను మీరంటే ఇష్టం, మీరు లేకుండా క్షణం కూడా ఉండలేను అని చెప్తూ ఉన్నా మీకు నా మనసులో మాట అర్థం కావటం లేదా? అర్థమైనా ఇగ్నోర్ చేస్తున్నారా? అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు? మీ మనసులో ఏమున్నా నాకు మీ జీవితంలో చోటు ఇచ్చారు. నాకు లైఫ్ లాంగ్ తోడు ఉంటాను అనే మాట ఇచ్చారు. అది చాలు. విరాజ్ గారికి నా మీద ప్రేమ ఉన్నా లేకున్నా నా కోసం తోడు ఉంటారు అనే నమ్మకం ఉన్నది. అది చాలు అనుకుంటూ విరాజ్ తన అత్త మామతో మాట్లాడుతూ ఉంటే తననే చూస్తూ ఉన్నది ఇందు. ఇందు అంటూ ఉన్న వాళ్ళ మామయ్య పిలుపుకు వాళ్ళ వైపు చూసింది. ఇందు, మేము వెళ్ళి వస్తాము, నువ్వు ఎలా ఉంటావు అనే దిగులు నాకు అస్సలు లేదమ్మా. విరాజ్ ఉండగా నీకు ఏమీ కాదు అనే ధైర్యంతో వెళుతున్నాను. విరాజ్ చాలా మంచివాడమ్మా, నీకోసం చాలా చేస్తున్నాడు. తన కుటుంబాన్ని కూడా ఎదురించి నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు కూడా తనకు తోడుగా ఉండు. మన వల్ల విరాజు బాధపడే పరిస్థితి తీసుకుని రాకు. నీకు దూరమైన అమ్మ నాన్న ప్రేమ రెండూ కూడా నీకు నీ భర్త ప్రేమలోనే దొరికింది. అక్క బావ ఎక్కడ ఉన్నా నిన్ను చూసి ఇప్పుడు ఆనందపడతారు. వెళ్ళి వస్తాము అంటూ ఇద్దరు కారులో రిటర్న్ అయ్యారు. ఇందు వాళ్ళ అత్తామామ వెళ్ళగానే ఇందు అక్కడ దూరంగా ఫోన్ మాట్లాడుతూ ఉన్న విరాజ్ని చూస్తూ విరాజ్ దగ్గరకు పరిగెడుతూ వెళ్ళింది. విరాజ్ ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటే ఇందు విరాజ్ వెనకే నిలబడింది. విరాజ్ కాల్ మాట్లాడటం అయిపోయి వెనక్కు తిరుగుతూ అక్కడే ఇందు ఉండటం చూసి చుట్టూ చూస్తూ బాబాయ్ వాళ్ళెక్కడ అని అడిగాడు. మామయ్య వాళ్ళు వెళ్ళిపోయారు విరాజ్ గారు అంటూ ఇందు చిన్నగా నవ్వుతూ చెప్పింది. అబ్బా ఇందు, నీ ఫేస్లోనికి స్మైల్ ఇప్పుడు వచ్చిందా? నిన్నటి నుంచి ఆ స్మైల్ను చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ ఆకాశంలో హరివిల్లు విరిసినట్టు ఉన్నది అని ఇందు పెదవుల చివర విరిసిన నవ్వును చూస్తూ అన్నాడు విరాజ్. ఇదంతా కూడా మీ వల్లే విరాజ్ గారు, నిన్ననే ఎందుకు చెప్పలేదు? నిన్ననే చెప్పి ఉంటే అన్నది ఇందు. హా, చెప్పి ఉంటే ఏం చేసేదానివి ఇందు అంటూ వస్తూ ఉన్న నవ్వును ఆపుతూ అడిగాడు విరాజ్. ఏం చేసేదానిని? సైలెంట్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేదానని. నేను నిన్నటి నుంచి ఊరు వెళ్ళిపోతున్నా కదా, ఎగ్జామ్ ఎలా రాయాలి అని తెగ బాధపడ్డాను తెలుసా? అయినా నిన్ననే చెప్పవచ్చు కదా విరాజ్ గారు అన్నది ఇందు. హా, ఏమిటమ్మా, ఏమంటున్నావు? మళ్ళీ చెప్పు. నిన్న అస్సలు నాకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చావా? వచ్చావు, నా ఇష్టం అడగకుండా నన్ను పంపిస్తావా అంటూ అలిగి వెళ్ళి సోఫాలో పడుకున్నావు. నాకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చావా? మళ్ళీ నేనే ఎందుకు చెప్పలేదు అంటూ నన్నే బ్లేమ్ చేస్తున్నావు. నిజంగా ఆడవాళ్ళు మీకు జోహార్లు. అన్నీ మీకు మీరే కన్వీనియంట్గా మార్చేసుకుంటారు అన్నాడు విరాజ్. ఇందుకి నిన్నంతా తాను చేసినది తనకే గుర్తుకు వస్తూ ఉంటే ఓ కన్ను మూసేస్తూ తలపై కొట్టుకుంటూ, ఇందు అంతా నువ్వే చేసి మళ్ళీ విరాజ్ గారిని అంటున్నావే అని తనలో తానే తిట్టుకుంటూ, అయితే ఛాన్స్ ఇవ్వకపోతే మీరే తీసుకోవాలి విరాజ్ గారు, అప్పుడు నేను మీకు దూరంగా అంటూ ఆగిపోయింది. హా, ఏమిటి ఏదో అంటున్నావు అన్నాడు విరాజు. అది అదే అత్తయ్య గారు, మామయ్య గారు, అక్క బావగారు, పిన్ని అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నా అని బాధ అంటున్నాను అన్నది ఇందు. చెప్పవలసిన పేరు తప్ప అందరి పేర్లు చెప్పేశావు, కానీ ముందే అన్నీ చెప్పేశావే నా తింగరి పెళ్ళాం అని మనసులోనే చిరుకోపంగా తిట్టుకుంటూ, ఓకే ఇందు, నీకు ఇక్కడే హాస్టల్లో రూమ్ అరేంజ్ చేశాను. ఈ 2 వీక్స్ ఇక్కడే ఉండి బాగా చదివి ఎగ్జామ్స్కి బాగా అటెంప్ట్ చేయి. ఇప్పుడేం ప్రాబ్లము ఉండదు. పద అంటూ ఇందు లగేజ్ తీసుకొని హాస్టల్ వైపు తీసుకొని వెళ్ళాడు. ఇందు హాస్టల్లోనికి జెంట్స్ అలవ్ లేదు, జాగ్రత్త, రోజు కాల్ చేస్తాను, నీకేమీ భయం ఉండదు అని అన్నాడు. అప్పటికే ఇందు డల్గా ఉండటం చూసి ఇందు చెంప మీద చేయి వేసి నిమురుతూ, ఇందు, డాక్టర్ అవటం నీ డ్రీము. ఇప్పుడు నీ డ్రీమ్ నీ చేతుల్లో ఉన్నది. నువ్వు ఇలా డల్గా ఉంటే అనుకున్నది సాధిస్తావా? ఎంతో ఇష్టంగా డాక్టర్ కావాలి అని అనుకున్నావు, కానీ ఒకటి వల్ల ఆగిపోయిన నీకు ఇప్పుడు సెకండ్ ఛాన్స్ యూటిలైజ్ చేసుకో. నేను నా భార్యను డాక్టర్ ఇందుమతిగా చూడాలి అని అనుకుంటున్నాను. నా కోరిక తీరుస్తావా అన్నాడు విరాజ్. విరాజ్ చేతుల్లో ఇందు చెయ్యి వేసి ప్రమాణం చేస్తున్నట్టు విరాజ్ చెయ్యి పట్టుకొని, మీరు ఎప్పుడూ నాతోనే ఉంటారు కదా విరాజ్ గారు అని అన్నది. పిచ్చి ఇందు, నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఇంకా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. నీది అన్నది ఎప్పుడు నీ సొంతమే, నీతోనే నీకోసమే ఉంటుంది అంటూ తన చెయ్యి తీసేస్తూ, ఇంకా వెళ్ళిరానా అన్నాడు విరాజ్. విరాజ్ గేట్ దాటి వెళుతూ ఉంటే ఇందుకి చాలా బాధగా అనిపించింది. విరాజ్ గారు అని పిలుస్తూ విరాజ్ దగ్గరకు వెళ్ళి హక్ చేసుకుంటూ, విరాజ్ గారు, అప్పుడప్పుడు మీకు వీలైనప్పుడల్లా వస్తారు కదా అన్నది ఇందు.
విరాజ్ ఇందు చెయ్యి పట్టుకుంటూ ఐ స్వేర్ ఆన్ యు, వీలైనప్పుడు కాదు, వీలు చేసుకుని వస్తాను, సరేనా అని అన్నాడు. విరాజ్ మాటకు ఇందు ఓకే అంటూ తల ఊపుతూ లోనికి వెళ్ళింది. నిన్ను 2 వీక్స్ ఇలా దూరంగా ఉంచాలి అంటే నాకు బాధగానే ఉన్నది ఇందు, కానీ తప్పదు. నువ్వేమిటే, నిన్ను చూడకుండా నేను ఎలా ఉండాలో నాకే తెలియటం లేదు. నీలో ఉన్న మాయ నాకు నిన్ను ఇంకా ఇంకా నచ్చేలా చేస్తుంది అని అనుకుంటూ ఇందు లోనికి వెళ్లే వరకు చూస్తూ, ఇందు వెళ్ళిపోయిన తర్వాత బాధగా నిట్టూరుస్తూ విరాజ్ కూడా వెళ్ళిపోయాడు. లోపలకు వెళ్ళిన ఇందు రిసెప్షన్లో తన డీటెయిల్స్ చెప్పి వాళ్ళు చూపించిన రూమ్లోనికి వెళ్ళింది. తన లగేజ్ ఓ ర్యాక్లో పెట్టి డల్గా బెడ్ మీద కూర్చున్నది. హాయ్, ఐ ఆమ్ ప్రతిమ అంటూ ఒక అమ్మాయి ఇందు పక్కన కూర్చుంటూ తనను పరిచయం చేసుకోగానే ఇందు ఆ అమ్మాయి మాటకు చిన్నగా నవ్వింది. పేరు చెప్తే పేరు చెప్పాలి, నేను నీ రూమ్మేట్ అన్నది ప్రతిమ. మిస్సెస్ ఇందుమతి, విరాజ్ శ్రీవాస్తవ అంటూ తన పేరు చెప్పింది ఇందు. ఓ, అయితే యు మ్యారీడ్ అన్నమాట అని మాట్లాడుతూ ఉంటే ఇందు ఆన్సర్ చేస్తూ ఉన్నది. కాసేపట్లోనే ఇద్దరు బాగా దగ్గరయ్యారు. ఇందు దగ్గర నుంచి వచ్చిన విరాజ్కి కూడా అలానే ఉన్నది. డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిన విరాజ్ ఈవినింగ్ వరకు తన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ తన మైండ్ డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. ఈవినింగ్ ఇంటికి వచ్చిన విరాజ్ నేరుగా వచ్చి సోఫాలో కూర్చుంటూ ఇందు, ఇందు మేడం, కాస్త వాటర్ ఇవ్వు, ఇందు అని పిలిచాడు. అప్పుడే లోనికి వస్తూ ఉన్న మహాదేవయ్య గారు పైనుంచి కిందకు దిగుతూ ఉన్న పార్వతి గారు ఇద్దరూ కూడా విరాజ్ ఇందు అంటూ పిలుస్తూ ఉంటే వింతగా చూస్తూ విరాజ్ దగ్గరకు వచ్చి సోఫాలో కూర్చున్నారు. రోజు ఇంటికి రాగానే విరాజ్ గారు అంటూ ఎదురు వచ్చి వాటర్ ఇస్తూ ఉండే ఇందు అలవాటైన విరాజ్ మైండ్కి ఇందు ఇంట్లో లేదు అనే విషయం ఎక్కటం లేదు. అసలు గుర్తులేదు అనుకుంటా. ఇందు నిన్నే అంటూ తల సోఫాలో వెనక్కు వాల్చి కనురెప్పల మీద వేళ్లతో రబ్ చేసుకుంటూ అడుగుతూ ఉన్నాడు. విరాజ్ అని పిలిచారు మహాదేవయ్య గారు. నాన్నగారు అంటూ నార్మల్ అయ్యాడు మహాదేవయ్య గారు వాయిస్ విని. ఎవరిని పిలుస్తున్నావు విరాజ్ అని అడిగారు మహాదేవయ్య గారు. ఇంకెవరు, అదే నాన్నగారు ఇందు అంటూ అప్పుడు అక్కడ ఇందు లేదు అని స్ట్రైక్ అయ్యి అది మర్చిపోయాను నాన్నగారు, నేను వెళ్తాను అని అనేలోపు లత వాటర్ తీసుకొని వచ్చి విరాజ్కు ఇవ్వగానే నవ్వుతూ తీసుకొని తాగాడు. మామయ్య గారు, మరిది గారు చెల్లెల్ని వదిలి ఉండలేకపోతున్నాడు అనుకుంటా, అందుకే మర్చిపోలేకపోతున్నాడు అని నవ్వుతూ అన్నది లత. అక్కడే ఉంటే ఇంకా మోసేస్తారు అనుకుంటూ నేను ఫ్రెష్ అవుతాను అంటూ పైకి వెళ్ళిపోయాడు విరాజ్. కాదు కాదు, ఎస్కేప్ అయ్యాడు. విరాజ్ వెళ్ళటం చూస్తూ నవ్వుతూ, చూసావా, నా కొడుక్కి ఇష్టం లేని సంబంధం చేస్తున్నాను అని తెగ నీలిగావు. ఇప్పుడు చూడు, కోడలు లేదు అని కూడా గుర్తుకు రావటం లేదు వాడికి అన్నారు మహాదేవయ్య గారు. అవునవును, ఎంతైనా వాడు మహాదేవయ్య గారి కొడుకు కదా అంటూ పార్వతి గారు కూడా విరాజ్ వైపు చూస్తూ అన్నారు. రూమ్లోనికి వచ్చిన విరాజ్ లాపి పక్కన పడేస్తూ బెడ్ మీద వాలిపోయాడు. తల తిప్పి పక్కకు చూడగానే బెడ్ మీద తన పక్కనే పడుకొని తనని చూస్తూ ఉన్న ఇందుని చూడగానే ఒక్కసారిగా పైకి లేచి ఇందు అని నవ్వుతూ అనేలోపు ఆ రూపం కనుమరుగు అవుతూ ఉంటే తల మీద కొట్టుకుంటూ, విరాజ్ ఏం చేస్తున్నావురా అని తనలో తనే నవ్వుకుంటూ ఫ్రెష్ అవటానికి వెళ్ళిపోయాడు. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన విరాజ్ హెడ్ బాత్ చేసిన తన తల తుడుచుకుంటూ, ఇందు నా డ్రెస్ ఎక్కడా అంటూ, ఒసే రాక్షసి, ఇంతలా మైండ్లో చేరిపోయావు ఏమిటే, నువ్వు లేవు అన్న థాట్ కూడా మైండ్కు రావటం లేదు అనుకుంటూ డ్రెస్ తీసుకొని వేసుకున్నాడు. రూమ్లో ఎక్కడ చూసినా కూడా ఇందు జ్ఞాపకాలే తనను వెంటాడుతూ ఉంటే డీప్ బ్రీత్ తీసుకుంటూ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. మొబైల్ తీసుకొని ఇందు నెంబర్కు కాల్ చేసి కూడా కట్ చేశాడు. లేదు, ఇప్పుడు ఇందుని డిస్టర్బ్ చేయడం ఎందుకులే, కాల్ చేస్తే మాట్లాడుతూనే ఉండాలి అని అనిపిస్తుంది అని అనుకుంటూ కిందకు వచ్చాడు విరాజ్. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.